హాయ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ సౌజన్య. ఈరోజు మీకు తెలంగాణ 7th స్టేట్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ ఇన్ జనరల్గా మనము ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఇంటీజర్స్ then a into b is also an integer. సో a అండ్ b అనేవి టూ ఇంటీజర్స్ అయితే, సో ఆ రెండింటిని మల్టిప్లై చేసినా కానీ ఇంటీజర్ అనేది మనకి రావాలి. సో దీంట్లో మనము 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ 9 into 8 is equal to 72. Here 9, 8 belongs to Z. That implies 9 into 8 is equal to 72. 72 is also belongs to Z. సో 9, 8 అనేవి ఇంటీజర్స్ అవుతాయి. ఆ రెండింటిని మల్టిప్లై చేసినా కానీ 72 అనేది కూడా జెడ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ -15, 3. సో -15, 3 అనేవి ఇంటీజర్స్ అవుతాయి, బిలాంగ్స్ టు జెడ్. దట్ ఇంప్లాయిస్ -15 into 3 ఈజ్ ఈక్వల్ టు -45. సో -45 అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. సో -45 ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. సో ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే వాటి యొక్క మల్టిప్లికేషన్, దట్ ఈజ్ a into b ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్ అవుతుంది. సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అనేది ఇంటీజర్స్లో సాటిస్ఫై అవుతుంది. సో ఇంటీజర్స్ ఫాలో ద క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ commutative property. That is second one is commutative. In general ga commutative property for any two integers a and b, comma a into b is equal to b into a. So a comma b అనేవి టూ ఇంటీజర్స్ అయితే దెన్ a into b ఈజ్ ఈక్వల్ టు రివర్స్లో మల్టిప్లై చేసిన అంటే b into a కూడా రెండింటికి సేమ్ వాల్యూ అనేది రావాలి. సో అప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ బిట్ ఈజ్ 5, -2 బిలాంగ్స్ టు జెడ్. సో 5, 2 -2 అనేవి జెడ్లో తీసుకున్నాము. సో ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. సో 5 into -2 ఈజ్ ఈక్వల్ టు -2 into 5. సో LHS వాల్యూ రాద్దాం. 5 into -2 ఈజ్ ఈక్వల్ టు -10. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 5 10 మైనస్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. సో సెకండ్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ -20, 10 బిలాంగ్స్ టు Z. Then -20 into 10 is equal to 10 into రివర్స్లో 10 into -20. సో 20 10s are 200. సో 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్. 10 20s are also 200. సో మైనస్ సింబల్ 1 ఉంది కాబట్టి 1. సో -200 ఈజ్ ఈక్వల్ టు -200. సో ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS సాటిస్ఫై అయింది. సో ఇట్లా ఏ ఇంటీజర్స్ తీసుకున్నా మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఫాలో ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇన్ జనరల్గా దీనికి డెఫినేషన్, ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b and c, a into b bracket into c is equal to a into
బి ఇంటూ సి. 3 ఇంటీజర్స్ తీసుకుంటే మనము సో ఫస్ట్ ఏబిని బ్రాకెట్లో పెట్టి మల్టిప్లై చేసి తర్వాత సితో మల్టిప్లై చేయాలి. సో ఆర్హెచ్ఎస్ ఏమన్నా బి అండ్ సిని బ్రాకెట్లో పెట్టి ఆ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేయాలి, తర్వాత వచ్చిన దాన్ని ఏతో మల్టిప్లై చేయాలి. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయ్యింది. సో దీనికి కూడా 2 ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. So first example is two comma -3 comma -4 belongs to Z. Here A is equal to 2, B is equal to -3 and C is equal to -4. So A into property radham. So A into B into C is equal to A into B into C. So ABC values ni substitute చేద్దాం. So A is 2 into B అంటే -3, సో బ్రాకెట్లో పెడదాం, into C అంటే -4, దట్ ఈజ్ ఈక్వల్ టు A is 2 into B అంటేనేమన్నా -3 into C అంటేనేమన్నా -4. సో ఎల్హెచ్ఎస్, సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనము సాల్వ్ చేయాలి. 2 3s are 6, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -6 ఇంటూ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అగైన్ ఇక్కడ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం. 3 4s are 12, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 12 అవుతుంది. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 6 4s are 24, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 24 ఈజ్ ఈక్వల్ టు 2 12s are ఆల్రెడీ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి 2 12s are 24. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి సో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఇంటీజర్స్లో సాటిస్ఫై అవుతుంది. సో ఇంటీజర్స్ ఫాలో ద అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇన్ జనరల్గా మనము ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ ఏ బి అండ్ సి ప్రాపర్టీ రాస్తున్నా. ఏ ఇంటూ బి ప్లస్ సి, ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ తోటి బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాయాలి. సో ఏ ఇంటూ బి బ్రాకెట్ మధ్యలో సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అగైన్ ఏ తోటి బ్రాకెట్లో ఉన్న సిని మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ ఏ ఇంటూ సి. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇంటీజర్స్లో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయ్యేదో లేదో మనం చెక్ చేద్దాం. సో 1 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 10 2 బిలాంగ్స్ టు జెడ్. సో ఇప్పుడు మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 9, బి ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్ సి, దట్ ఈజ్ 9 ఇంటూ 10 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఇంటూ బి అంటే 9 ఇంటూ 10 బ్రాకెట్ ప్లస్ 9 ఇంటూ 2. లెఫ్ట్ సైడ్ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి, దట్ ఈజ్ ఎల్హెచ్ఎస్. 9 ఇంటూ 10 ప్లస్ 2 12 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్లో సాల్వ్ చేస్తే 9 10s are 90 ప్లస్ 9 2s are 18. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే 108 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండింటిని అడిషన్ చేస్తే 108. హియర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. సో నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. So multiplicative identity. Here in general for any integer a into 1
ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏదైనా ఒక నెంబర్ని మనము 1తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి జనరల్గా బిట్స్లో అడుగుతారనమాట. సో వాట్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి అని అడిగితే 1 అని పెట్టారు. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఇంటీజర్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 0. సో ఇక్కడ ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏదైనా ఒక నెంబర్ని మనము 0తో మల్టిప్లై చేస్తే మనకి 0 అనేది వస్తుంది. సో దీంట్లో మనము ఎక్సర్సైజ్ 5లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎక్సర్సైజ్ 5. సో ఫస్ట్ ప్రాబ్లం, వెరిఫై ద ఫాలోయింగ్. సో ఫస్ట్ బిట్ ఈజ్ 18 ఇంటూ 7 ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. సో అంటే ఇక్కడ మనం వెరిఫై ద ఫాలోయింగ్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేద్దాం. సో దట్ ఈజ్ 18 ఇంటూ, ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది అంటే మైనస్ అయింది కాబట్టి 7 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్హెచ్ఎస్ చూద్దాం. 18 ఇంటూ 7 ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 18 7s are 126 ప్లస్ 18 3s are 54. సో దట్ ఈజ్ -54. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లోది 18 ఇంటూ 7 - 3 ఈజ్ ఈక్వల్ టు 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 126 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది -54. 18 4s are 72 దట్ ఈజ్ ఈక్వల్ టు 126 - 54 దట్ ఈజ్ ఈక్వల్ టు 72. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమైందంటే ట్రూ. సో సెకండ్ బిట్ ఈజ్ -21 ఇంటూ -4 ప్లస్ -6 దట్ ఈజ్ ఈక్వల్ టు -21 ప్లస్ ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6. సో ఇక్కడ కూడా మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేద్దాం. సో -21 ఇంటూ, సో ఇక్కడ బ్రాకెట్లో -4 ప్లస్ -6. సో రెండు నెగిటివ్స్ కాబట్టి అడిషన్ చేస్తాము అండ్ సింబల్ కూడా మైనస్ వస్తుంది మనకి. దట్ ఈజ్ -4 + 6 10. -10 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం, తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. 21 4s are 84 ప్లస్ ఇక్కడ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 21 6s are 126. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 21 ఇంటూ 10 210 దట్ ఈజ్ ఈక్వల్ టు 84 ప్లస్ 126 యాడ్ చేస్తే 210. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఈరోజు ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.